దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. మంత్రి పదవులు అడిగితే తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు ఇస్తోంది హైకమాండ్. మంత్రివర్గం కన్నా ముందు పార్టీ పదవుల్ని భర్తీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు నియమించాలని నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, రెడ్డి, ముస్లిం సామాజిక వర్గాల నేతలకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే పార్టీలోని ఇతర పదవుల భర్తీపైన ప్రకటన చేయనున్నారు. కానీ మంత్రివర్గ విస్తరణకు మాత్రం హైకమాండ్ ఇంకా ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇంకా తన చేతుల్లో ఏమీ లేదని తేల్చేశారు. హైకమాండ్ నిర్ణయం మేరకు అంతా జరుగుతుందని, తాను ఎలాంటి జాబితాను కూడా ఇవ్వలేదని ఆయన చెప్తున్నారు. అంటే ప్రయత్నాలు చేసి చేసి రేవంత్ కూడా అలసిపోయారు. ఢిల్లీ వెళ్తున్నారు, కాంగ్రెస్ పెద్దల్ని కలుస్తున్నారు కానీ రాహుల్ని మాత్రం రేవంత్ కలవలేకపోతున్నారు. దీంతో ఆయనకు రాహుల్కు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. దాన్ని పూడ్చడానికైనా ఓసారి రాహుల్తో భేటీ కావాలని రేవంత్ అనుకుంటున్నారు. అయితే ఈసారి కూడా భేటీకి అవకాశం లేదని తెలుస్తోంది. తమ మధ్య గ్యాప్ లేదని, రాహుల్ అపాయింట్మెంట్ అడగలేదని రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా పూర్తి స్థాయిలో మంత్రి పదవుల్ని భర్తీ చేసుకోలేకపోవడం ఆ పార్టీలో ఉన్న పరిస్థితులకు అద్దం పడుతున్నాయని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పాలనపై ప్రభావం పడుతుందన్న అసంతృప్తి వ్యక్తమవుతున్నా హైకమాండ్ ఇదే పద్ధతిలో ఉంది. హాయ్, నేను మీ ఆర్పి పట్నాయక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దూత మీడియా. ఫర్ మోర్ అప్డేట్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.